శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను తెనాలి రామకృష్ణ కథల నుంచి పండితపుత్ర పరమసుంఠ అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. అలసాని పెద్దన అంటే రాయలవారికి అపారమైన గౌరవం. అందుకే స్వయంగా పెద్దనామాచుని కాలికి గండపెండేరం తొడిగాడు. పెద్దన అధిరోహించిన పల్లకిని రాయలవారు చేతపట్టి ఎత్తి 4 అడుగులు వేసినాడు. కోకట గ్రామంతో పాటు మరికొన్ని అగ్రహారాలను ఇచ్చి కటకాది సీమ నాయకుణ్ణి చేశాడు. భువన విజయంలో కార్యక్రమాలు అన్నీ అలసాని పెద్దనవారి కనుసన్నలలో జరిగేవి. తనకు విధేయత కనపరిచే కవులకు మాత్రమే అతడు రాయలవారి వద్ద ఉన్న చనువు కొద్దీ అనేక ధనకనక వస్తువాహనాలను రాయలవారిచే ఇప్పించేవాడు. ఈ విధేయత లేశమైనా ప్రదర్శించని కవులు లేకపోలేదు. తమిళ కవి అప్పయ్య దీక్షితులు, కన్నడ కవులు హరిహరేశన్, వారితో పాటు తెనాల రామలింగ కవి ఉన్నారు. వీళ్ళంతా రాయలను మాత్రమే నమ్ముకున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా అల్లసాని పెద్దన ఎక్కువగా రామలింగడిపై మిరపకాయలు నమిలిన వాడిలా విరుచుకుపడేవాడు. రామలింగడు ఇంకా లాభం లేదనుకుని తొలుత తన లొంగుబాటుతో కార్యం చక్కదిద్దాలనుకున్నాడు. ఏ కొంతో అణిగి మణిగి ఉండేవాడు. అయినా పెద్దనలో మార్పు రాలేదు. పూర్తి స్థాయిలో దాసోహం అంటే కానీ తాను వారికి ఏ విధంగానూ సాయపడకూడదు అనే నిర్ణయంలో ఉండేవాడు పెద్దన. రామలింగ కవితో తమిళ కవులు ఈ విషయమై తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తే అందుకు విచారించకండి, కాలం నిర్ణయిస్తుంది అని మాత్రమే వారికి సమాధానం చెప్పేవాడు. ఒకసారి తనే స్వయంగా పెద్దనామాచులతో, అయ్యా, తమరు నాకు చిన్నచూపు చూసినా సరిపడుతుంది, కానీ పొరుగు భాష కవులను హీనపరచటం మనకి అంత మంచిది కాదు అని మిక్కిలి వినయంగా చెప్పాడు. రామలింగ, నువ్వు వచ్చి చేరిన నాటి నుంచి కవుల లోకం కల్లోలమయ్యింది. నువ్వు అసూయాపరుడవు. నీ కారణంగా మనకు పొరపచ్చాలు ఏర్పడ్డాయి. నువ్వు ఏదో విధంగా రాయలవారి ప్రాపకం సంపాదించేందుకు దొడ్డిత్రోవ ప్రయత్నాలు చేస్తున్నావు. నేను ముక్కుసూటి మనిషిని. ఏ దూర్జటినో నందితిమ్మననో సాక్షాత్తు రాయలవారినో కాను. నా వద్ద వేలెత్తి చూపే నీ ఆటలు చెల్లవుగాక చెల్లవు. నువ్వు ఎవరికోసమో రాయబారం నడపవలసినది ఏమీ లేదు అని కఠినంగా బదులిచ్చాడు. పెద్దనవారికి ఆగ్రహం క్షణికం. నేనేమీ అనుకోను, ఏదో పొరుగు భాష కవులను గురించి చెప్పాను అని అక్కడే ఉన్న మిగిలిన కవుల ముందు తనకు తనే సర్దుకున్నాడు. అక్కడే ఉన్న తాతాచార్యుల వారు, ఏమి పెద్దనా, రామలింగనిపై చిరుబుర్రుమంటావెందుకు? అతడు చెప్పే సలహాలో తప్పేమి ఉంది? అయినా రామలింగడిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అని కావాలని సమస్య పెద్దది చేసే ప్రయత్నం చేశాడు. రామలింగడు నవ్వుకున్నాడు. తాతాచార్యుల వారి ఆంతర్యం గ్రహించాడు. మంచి సమయానికే ఆ ముసలి తంపుల మారి నోరు విప్పింది అనుకున్నాడు. అదే వద్దన్నాను తాతాచార్యుల వారు. ఏమిటి ఈ రామలింగడి ఆధిక్యత? దక్షిణాపథాన్ని ఏకఛత్రం కింద ఏలుతున్న శ్రీకృష్ణ దేవరాయల వారిచే గండపెండేరాన్ని తొడిగించుకున్న అదృష్టశాలిని. ఇతడు ఎన్ని జన్మలు ఎత్తినా ఇట్టి ఘన సన్మానం జరిపించుకోగలడా? ఇతనికి నాకు సరిపోలిక. ఇతడు చేసేది కొంటెకోనంగి పనులు, తుంటరి పనులు, పొట్టపోసుకునే విదూషకులు చేయాల్సిన పని చేస్తున్నాడు. అది కవి లక్షణమా? అల్లసాని పెద్దన ఆగ్రహంతో పరిసరాలు మరిచి రామలింగడిని తీవ్రంగా విమర్శించాడు. అక్కడున్న కవులంతా ఖిన్నులై విన్నారు. మధ్యలో దూర్జటి వారించినా పెద్దన ఏమాత్రమూ తన స్వరాన్ని తగ్గించనే లేదు. ఇట్టివానికి అంచనిష్ఠూరం వరకు చూడరాదు, మొక్కనాడే త్రుంచాలి. రామలింగడు చిరుమందహాసంతో నిలబడ్డాడు. ఆ రోజు భువన విజయానికి విచ్చేసిన వీరేంద్రపాత్రో అంటే ఓండ్రదేశపు రాజు గజపతి పంపిన కారణంగా విచ్చేసిన ప్రబుద్ధుడు. ఇతడు పట్టపురాణి తుక్కాదేవి వారికి స్వయానా వరసకు బావ. ఇతడు నిలువెల్లా విషంతో నిండి ఉన్నవాడు. రాయలకు ఎప్పుడు పతనం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదే మంచి అదనుగా భావించి కవులలో కల్లోలం పుట్టించటానికి అవకాశాన్ని వాడుకోవాలనుకున్నాడు. వెంటనే ఆ ప్రబుద్ధుడు సంతోషంతో చప్పట్లు చరిచాడు. శభాష్ పెద్దనాచార్య, ఎంత చక్కగా సెలవిచ్చారు. ఇతడు కవి కంటే మీరన్నట్లు విదూషకుడుగా రాణిస్తున్నాడు. అవును, ఇతనికి ఇంతమంది కవులుండి చక్కటి బిరుదులను ఇవ్వలేకపోయారే.
వీరేంద్రపాత్రో నవ్వుతూ మరింత ఆజ్యం పోశాడు. కవులంతా బిక్కముఖాలు వేశారు. ఇదేమిటి, రాజబంధువు ఇందులో దూరి మరింత ఎక్కువ చేస్తున్నాడు అని గాభరా పడ్డారు. రామలింగడు తన చిరునవ్వు ఏమాత్రమూ సడలించకుండా వినసాగాడు. తాతాచార్యుల వారు లోలోపల ఎందుకో తెలియని ఆనందం పొందారు. దూర్జటి తలపట్టుకున్నాడు. చివరికి తమిళ కవి పెద్దనను బతిమాలి బామాలి కూర్చోపెట్టాడు. ఒకంత నిశ్శబ్దం ఆవరించింది ఆ చోట. వీరేంద్రపాత్రో పెద్దనను మరలా కదిపి, అయ్యా, సగం చెప్పి మిగిలినది వదిలేయటం ఏపాటి న్యాయం? ఈ కవికి ఓ బిరుదు ప్రదానం చెయ్యండి అని మొండిపట్టు పట్టాడు. అయితే అక్కడున్న కవులు అతనిని నిలువరించేవారే కానీ పట్టపురాణి వారి బంధువు కక్కలేక మింగలేక చూస్తూ ఊరుకున్నారు. అల్లసాని పెద్దనకు ఇదే మంచి సమయం అనిపించింది. ఇంతకు మించి రామలింగడు తనకు దొరకడు. రాయలవారి మనస్సులో తిష్ట వేసుకుంటూ పోతున్నాడు. ఏదో రోజు తన పెత్తనానికి చేటు రాకపోదు అని లోపల తర్కించుకుని, రామలింగ, ఇతడు రాజబంధువు, ఇక్కడి విషయాలు ఏమీ తెలియవు, కానీ నువ్వంటే ఎంత జుగుప్సుగా చూస్తున్నాడో చూశావు కదా, ఇప్పటికైనా నీ అభిమతం మార్చుకో, లేకుంటే నీవు వాత్సాయనుడు చెప్పినట్లు వికట కవిగా గుర్తింపు పొందుతావు. అంటే ఏమిటి పెద్దనామాచ్య, మా బోటివారికి అర్థమయ్యేటట్లు చెప్పండి. వికటకవి అంటే బిరుదుగా ఉంది, మీరేమో ఏదో చెడ్డ ఆపాదించేటట్లు హెచ్చరించారు అని వీరేంద్రుడు అర్థం కాక తలగొక్కున్నాడు. ఏముంది రాజబంధువు, వాత్సాయనుడు తన అపూర్వమైన కామశాస్త్ర గ్రంథాలలో వేశ్యలకు రాజులకు మధ్యవర్తులుగా ఉండేవారిని విదూషకులుగా వికటకవులుగా పేర్కొన్నాడు. అంతేకాకుండా వారి గురించి ఉదాహరణలతో చిత్రించి మరీ రాశాడు. దాన్ని గుర్తుకు తెచ్చాను. అలసాని పెద్దన విడమర్చి చెప్తే భువన విజయం కొన్ని క్షణాలు నివ్వెరపోయింది. ముఖంలో రంగులు మారుతూ ఉండగా రామలింగడు తలదించుకుని మెత్తగా అడుగులు వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత అంతా ఒక్కొక్కరే నిష్క్రమించారు. కొంతమందికి కడుపు నిండా విందు భోజనం ఆరగించినట్లు అయ్యింది. వారిలో తాతాచార్యులు, నందితిమ్మన, బయటికి కనపడకపోయినా ధూర్జటి ఉన్నారు. 4 నెలలు గడిచాయి. ఓ రోజు నిండు దర్బారులో రాయలవారు అల్లసాని పెద్దనను ఏదో కావ్యం గురించి పిచ్చాపాటిలో దించారు. కవులు తలా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. అంతా ఆనందంగా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో దర్బారులోకి వచ్చాడు అల్లసాని పెద్దనవారి సుపుత్రుడు బొమ్మప్ప. వచ్చి తండ్రి పాదపద్మాలకు మొక్కి చేతులు కట్టుకుని తండ్రితో గుసగుసగా మాట్లాడసాగాడు. ఒక్కసారిగా దర్బారులో ఆ కుర్రపంతుల వైపే చూపులు నిలిచాయి. కవులకు తెలుసు అతను పెద్దన పుత్రుడని, కానీ రాయలవారికి తెలియదు. ఎవరితడు? పోలికలు చూస్తే పెద్దనకు బిడ్డగా కనిపిస్తున్నాడు. ఎక్కడో గురుకులం నుంచి వచ్చినట్లున్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. రాయలవారి ప్రశ్న. అవును ప్రభు, నా పుత్రుడే, బొమ్మప్ప నామధేయుడు. మీరు ఊహించినట్లు గురుకులం నుంచి వచ్చాడు. విద్యలయందు మేటిగా గురువులచే ప్రశంసలు అందుకున్నాడు. నాకు మీరు ఇచ్చిన కటకాది సీమ నాయక రకం ఇప్పుడు పనికి వచ్చింది. వీడిని అక్కడే గ్రామ బాగోగులను చూసేందుకు ఉంచాలనుకుంటున్నాను అని అలసాని పెద్దన పుత్రోత్సాహంతో చెప్పాడు. అందుకు బొమ్మప్ప కూడా కడు వినయం ప్రదర్శించాడు. ప్రభు, బొమ్మప్ప వంటి వినయశీలిని ఎక్కడా చూడలేదు. పెద్దన అదృష్టవంతుడు, ధూర్జటి ముచ్చటగా చెప్పాడు. అవును, ఇతడు పెద్దలయందు గౌరవంతో మెలిగే గుణసంపన్నుడు. అంతేకాదు, ఎలాంటి చెడు సావాసాలు వంట పట్టించుకునే రకం అంతకంటే కాదు. నందితిమ్మన వంత పాడాడు. తండ్రి మాట జవదాటడు. ఆడవారి పట్ల గౌరవం మెండుగా కలవాడు. యవ్వనంలో ఉన్నవాడు ఎవడైనా వయస్సు అల్లరికి తట్టుకోలేక కనీసం నేత్రానందంలో ఆనందిస్తాడు. కానీ ఈ బొమ్మప్ప తండ్రి రాసిన కావ్యంలో ప్రవరాఖ్యుడే. పింగళి సూరన బొమ్మప్ప భుజం తట్టి మరీ రాయలకు చెప్పాడు. బొమ్మప్ప సిగ్గుతో కుంచుకుపోసాగాడు. అది గ్రహించిన రాయలు, బొమ్మప్ప, నీవు తండ్రిని మించిన తనయుడవు కావాలి. నీ నుంచి పెక్కు కావ్యాలను నేను అంకితం స్వీకరించాలి. ఇదే నా కోరిక, తప్పక తీర్చాలి. బొమ్మప్ప తల వంచి రాయలకు నమస్కరించి, తమ ఆజ్ఞ తప్పక నెరవేరుస్తాను. నా మనోఫలకంపై పెక్కు కావ్యాలు ఊహాలిఖితమై ఉన్నాయి. వాటిని రచించి తమకే అంకితమిస్తాను అని సమీపానికి వెళ్ళాడు. రాయలు ఎనలేని ఆనందాన్ని కనపరిచి, నేను ఫలానా అని కోరను,
కానీ నేను ఏదైనా సంగీత కావ్యాన్ని స్వీకరించాలని ఆశపడుతున్నాను. నా కోరికను సాధ్యమైనంత త్వరలో తీరుస్తావని ఆశిస్తున్నాను. అదెంత పని? నాకు సంగీతమన్నా చెవి కోసుకోవాలనేంత ఇష్టం. తప్పక ఓ సంగీత కావ్యం రచించి తమకు వినిపించి తమ మన్ననలను పొందుతాను. నన్ను ఆశీర్వదించండి అని వంగి నమస్కరించాడు బొమ్మప్ప. పులికడుపున పులి పుడుతుంది అంటే ఇదేనేమో. నోరు తెరిచాడు నందితిమ్మన. అతనికి వంత పాడారు మిగిలిన కవులు. ఆ తరువాత పెద్దన్న తనయుడు వచ్చిన పని తెలుసుకుని ఏదో బదులివ్వగా తల పంకించి అందరికీ నమస్కరించి వెళ్ళిపోయాడు. రామలింగడు తన శైలి మరిచి మన్ను తిన్న పాముల మిన్నకున్నందుకు కవులు మూతులు కొరుక్కున్నారు. పెద్దన్నకి విధేయుడుగా ఉన్నట్లు ఆయన కనుసన్నలలో వినమ్రతతో మెలగడం కొంతకాలంగా చూస్తున్న రాయలవారు అడగనే అడిగారు. ఇదేమిటి రామలింగ, అల్లసాని పెద్దన వారికి ఇటీవల శుశ్రూష చేస్తున్నట్లుందే, నీ నోటికి తాళం వేసినట్లయింది. ఎందులో నీవు పెద్దనవారికి దొరికిపోయి ఇలా మారావు? మేమెవ్వరం నిన్ను కట్టడి చేయలేకపోయాము. ఏం చెప్తాడా అని అంతా ఉత్కంఠగా చూశారు. రామలింగడు నవ్వి ఊరుకున్నాడు. తాతాచార్యులు నవ్వాపుకోలేకపోతూ నేను చెప్తాను అని ఆనాటి భువన విజయంలో జరిగినదంతా మొత్తం పూసగుచ్చినట్లు చెప్పాడు. రాయలు నవ్వి నిజమే, ఆ బిరుదు ఏ కవి మాత్రం భరించగలడు? వాత్సాయనుడు అప్పుడు రాసిన దానికి ఇప్పుడు గుణం కనిపించిందన్నమాట. రాయలు నవ్వటంతో అంతా నవ్వారు. రామలింగడు ముఖం ఏమాత్రం కందగడ్డలా అయిపోతుందోనని కవులందరూ ఉత్సాహంగా చూశారు. అందుకు విరుద్ధంగా రామలింగడు చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. అలసాని పెద్దన్న లేచి, ప్రభు, ఒకప్పటి రామలింగడు కాడు ఈ రామలింగడు. ఇతని ఆగడాలు మితిమీరినందున నాకున్న పెద్దరికంతో ఓ చిన్న అడ్డుకట్ట వేశాను. ఇప్పుడితడు నా శ్రేయోభిలాషి. అంతేకాదు, పెద్దలను ఎదుటివాడిని అపారంగా గౌరవించే స్థాయికి ఎదిగాడు. తనకు తాను విచ్చేసి, అయ్యా, ఇక మీదట తమ వద్దనే కొన్నాళ్లు గడిపి గాని నాకు ఎవరితో ఎలా మెలగాలో తెలియదు అని నా ఇంటికి వచ్చి ప్రాధేయపడ్డాడు. సరేలెమ్మని ఒప్పుకున్నాను. ప్రభువులు మరోలా భావించరాదు. రామలింగని కోసం నేను ఇకపై సభలో మరి మాట్లాడను. నా తరఫున రామలింగడే మాట్లాడగలడు. అంతెందుకు, నా గురించి, నేను ఇప్పుడు రచిస్తున్న కావ్యం గురించి విపులంగా చెప్పగలడు. నన్ను గురువుగా స్వీకరించాడు. అతనికి పూర్తిగా బుద్ధి వచ్చిన వరకు నా గురుపెత్తనం తప్పదు. అదే నన్ను నేను నమ్మలేకపోతున్నాను. రామలింగ కవికి తమరు అడ్డుకట్ట వేయటమా? ఏ వైష్ణవమాయో కాదు కదా. ప్రభువులు నమ్మలేని స్థితిలో ఉండటానికి కారణం అతడు తొలుత పెట్టరేగి ఉండటమే కదా. అతడి ఇల్లాలు నా భర్తనేలాగైనా ఓ మంచివాడిగా సత్పురుషుడిగా చేయమని కోరినందున ఓ ఆడకూతురి మాట కాదనలేక సరేనన్నాను. తప్పుమాట రామలింగడు కూడా అతి వినమ్రుడై ఉండి చెప్పినది చక్కగా ఆచరిస్తున్నాడు. అతడు త్వరలో ఓ మంచివాడుగా పెక్కు కావ్యాలను రచించే శారదా స్వరూపుడిగా మనం చూస్తాం అని ఆప్యాయంగా రామలింగ కవి భుజం చరిచాడు అల్లసాని పెద్దన. రామలింగడు కూడా తల వంచుకుని కనురెప్పలు టపటపలాడించాడు. రామలింగ, ఏది ఏమైనా ఇట్టి కట్టడి నీకు ఎంతమాత్రం అలంకారంగా లేదయ్యా. నీ చతుర సంభాషణలతో మా అందరినీ ఆనందింపచెయ్యటమే నీకు సరైనది. రాయలవారు ఒకంత జాలితో రామలింగడిని అనునయించ చూశారు. క్షమించండి, తమకు నాపై ఉన్న వాత్సల్యానికి సర్వదా కృతజ్ఞుణ్ణి. నాకు అలసాని పెద్దనవారి వద్ద మరికొన్నాళ్ళు తమ భాషలో చెప్పాలంటే శుశ్రూష చేయాలని ఉంది. నేను మనిషిని పెరిగినా చిన్నపిల్లల వంటి మనస్సుతో ఉన్నాను. అది నా నుంచి దూరమయ్యాక నేనుగా బతకగలను. ఈసారి మరింత పెద్దగా నవ్వాడు రాయలు. అలసాని పెద్దన రాయలనే సూటిగా నిలదీసినట్లు, అయ్యా, రామలింగడు కుర్రబుద్ధులతో చెరిస్తే చూడాలనుకుంటున్నారా? మరి కుదరదు. అతడు ఓ మంచివానిగా ఎదగాలనుకుంటున్నాడు. అది ఈ పెద్దన శుశ్రూషలో అని తేల్చి గర్వంగా చెప్పాడు. అయితే ఈ మధ్య మీరు రచించే ఏదైనా కావ్యంలో చెరుకుగడి తీపితో నిండిన పద్యాన్ని మీరు కాకుండా మీ కొత్త శిష్యుడు రామలింగడి నోటి నుంచి వినిపించండి, అప్పుడు అంగీకరిస్తాను. రాయలు అలా అనేసరికి అలసాని పెద్దనకు అయోమయంగా అనిపించింది. నిజంగా రామలింగడు నా వద్ద శుశ్రూష చేస్తున్నాడా? ఆషాఢభూతిలా నటిస్తున్నాడా? చక్రవర్తి ఎందుకో నమ్మలేకపోతున్నాడు.
కొంపతీసి ఆయన రామలింగడు ప్రమాదకారి అని హెచ్చరిస్తున్నాడా అని తనలో తాను తర్కించుకుంటూ ఉండగా, నన్ను ఆదేశించండి. గత రాత్రి మీరు రాసిన మనుచరిత్రలో ఒక పద్యాన్ని ఇక్కడ చదివి వినిపించినా? రామలింగడు లోగొంతుతో అలసాని పెద్దన చెవిలో అడిగాడు. రాసిన నాకే తడబాటు వస్తోంది. 4-5 సార్లు వల్లెవేయాలి. సరే, చదివి వినిపించు. పక్కనే ఉన్నాను కదా, నేను సరిదిద్దగలనులే అన్నాడు పెద్దన. అలసాని పెద్దన వారికి చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి గొంతు సవరించుకున్నాడు రామలింగడు. కవులందరూ తెల్లబోయి మరీ చూశారు. రాయలు చెవులు రిక్కించాడు. రాజదర్బారు నిశ్శబ్దం అయ్యింది. అలసాని పెద్దనకు ఎందుకో లోపల అనుమానం వినుభూతంగా మారింది. రామలింగణ్ణి వారించి తనే చదివి వినిపించాలనుకున్నాడు. మీకెందుక వృధాశ్రమ అని ఆయన్ని కూర్చోపెట్టి సభకు నమస్కరించి, అలసాని పెద్దనవారు రాయగా నేను దాన్ని తొలిసారిగా మీ అందరికీ వినిపించే భాగ్యం లభించినందున ఎంతో ఆనందపడుతున్నాను అని చెప్పి రామలింగడు తన్మయత్వంతో ఆలపించాడు. నిక్కము దాపనేల ధరణీసుర నందన, ఇంక నీపై చిక్కె మనంబు నాకు, నన్ను చిత్తజుబారికి నప్పగించెదో, చొక్కి మరంద మధ్యముల చూరల బాటలు వాడు తేండ్ల, సొంపెక్కిన ఎట్టి పువ్వు పొదరిండ్లను కౌగిట గారవించెదో. అలసాని పెద్దనవారిచే రాయలవారి కోరికపై రాయబడిన మనుచరిత్రలో ఒక పద్యరత్నం ఇది. దీని అర్థం ఏమిటంటే, గరుడ పచ్చలతో పొదగబడిన భవనమందు వీణ వాయిస్తున్న ఓ దేవకాంత వరూధునిని ప్రవరాఖ్యుడు చూశాడు. ఆమె కూడా అతన్ని చూసి తన మనస్సు పారేసుకుంది. ఆపుకోలేని తమకంతో అతన్ని కౌగిలించుకుంది. పెద్దనామాచులు అన్ని రసాలను గుప్పించి జొప్పించగలిగారు అని రామలింగడు పద్యం వివరించి చెప్పాడు. ఏమి ఈ వింత? రామలింగడు ఏమాత్రం తడుముకోకుండా ఎలా వల్లించగలిగాడు ఆ పద్యం? దానిలో శృంగారం పాలు ఎక్కువైనందున మన కొంటె కోణంగి లాంటి రామలింగనికి ఇది చాలా ఇష్టపడి ఉంటుంది అని ధూర్జటి నవ్వుతూ వ్యాఖ్యానించాడు. నిజమే, ఒకసారి చదివినా ఇంతగా కంఠోపాఠం రాదు కదా, ఆశ్చర్యం ప్రకటించాడు అయ్యలరాజు రామభద్రుడు. మిత్రులారా, ఈరోజు పెద్దనగారు వేకువజామున రాసిన ఓ పద్యం తడుముకోకుండా చెప్పనా అని కర్ణపేయంగా వినిపించాడు. ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో పాలిండ్లు పొంగార, పై అంచుల్ మోవగ గౌగలించి ఎధరం బాసింప, హా శ్రీహరి అంచున్ బ్రాహ్మణుండోర మోమిడి తదీయాంసద్వయం బంటి పొమ్మంచున్ త్రోచగలంచునే సతుల మాయల్ ధీర చిత్తంబులన్. దీని అర్థం ఏమిటంటే, వరూధుని ఉప్పొంగిన తమకంతో శారీరక సౌందర్యంతో ప్రవరుడిని బిగియార కౌగిలించుకోబోయింది. అతడు ముఖం తిప్పుకుని నిగ్రహం లేని ఆమెను భుజాలతో పట్టుకుని హా శ్రీహరి అని తోసివేశాడు. ఎంతటి సతులైనా ధీరుల చిత్తాలను మార్చలేరని మన పెద్దనగారు బహు చక్కగా సెలవిచ్చారు అని రామలింగడు చాలా అందంగా చెప్పాడు. పెద్దనకు మరోసారి గండపెండేరం తొడుక్కున్నంత ఆనందం వేసింది. ఎంత చక్కగా రామలింగడు తన గురించి చెప్పాడు అని ముచ్చటగా చూశాడు. నిజమే రామలింగ, ఎంత మధురంగా పద్యరచన సాగింది. రాయలు తన అభిప్రాయాన్ని చెప్పాడు. తాతాచార్యులు పెదవి విరిచి మనుచరిత్ర కావ్యం రాసి ఇచ్చాక కదా ఎవరికీ లభించని అపార గౌరవ సత్కారాలను అందుకున్నాడు. ఆంధ్ర కవితా పితామహ అలసాని పెద్దనార్య అని పిలిపించుకున్నాడు. గండపెండేరం తొడిగించుకున్నాడు. మరి ఈ రామలింగుడు ఏమిటి, రాత్రి రాసిన పద్యము మనుచరిత్ర అంటున్నాడు? రాయలను చనువు కొద్దీ అడిగాడు. నిజమే, పెద్దనార్య నాకు రాసి ఇచ్చిన తరువాత దాన్ని మరింతగా మెరుగులు దిద్దమని కోరినందున ఆ కావ్యం అనేక ఉపకథలతో చాలా ఎక్కువగా పెరిగిపోయింది. పెద్దనార్యుల వారి శృంగార రసాన్ని ఒకంత చదివిన నేను కావాలనే పెంచమని కోరాను. రామలింగుడు కలుగచేసుకుని, ప్రభువుల వారు మంచి పని చేశారు. మనుచరిత్రను మహాకావ్యంగా తీర్చిదిద్దమనడం వలన ముందు తరాల వారికి ఇట్టి గ్రంథం చదువ వీలు కలుగుతుంది. ఈయన రచనకు కూర్చుంటే చాలు, చూడముచ్చటగా ఉంటుంది. ఆయన చేతికి చిక్కిన తాళపత్రాలు ధన్యత పొందాయి. ఆయన రాసే ఘంటంగా నేను పుట్టాల్సింది. అట్టి భాగ్యం నాకు దక్కనందుకు చింతించుతున్నాను. ఇక్కడ మరొక విషయం చెప్పవలసి ఉంది. ఈ కావ్యం మన ఏలిక రాయలవారు మార్కండేయ పురాణ ప్రకారంగా మనుచరిత్రను రచించమని పెద్దనను కోరారు. కేవలం 150 పద్యాలతో వ్రాయబడిన ఈ కథ
ప్రబంధంలో సుమారు 827 గద్య పద్యాలతో 6 అశ్వాసాల మహాప్రబంధంగా మన పెద్దనార్యులు తీర్చిదిద్దారు. ఇందుకు గల కారణం ఉపకథలు, అవాంతర కథలు, స్వారోచిష మనుసంభవం ప్రధాన కథ, ఇందీవరాక్షుని కథ, విభావసి కళావతుల కథ, మురుగి స్వరోచుల వృత్తాంతం, మనుసంభవ వృత్తాంతం. ఇన్ని కథల సమ్మేళనమే ఈ మహాకావ్యం అని కావ్యాన్ని అలసాని పెద్దనను మరోసారి గొప్పగా వర్ణించి చెప్పాడు రామలింగ కవి. అలసాని పెద్దన రామలింగడి వైపు చాలా సంతోషంగా చూశాడు. ఓయి రామలింగ, నీవు తోలనాడిన బలమైన బాణపు పుల్ల దెబ్బ తగిలినట్లుంటుంది. అలాగే నువ్వు ఎవరినైనా ఎత్తి పొగిడినా అవధులో దాటి ఆనందపు అంచులలో ఓలలాడించినట్లుంటుంది. భళీ రామలింగ, నిన్నటికి నేటికి ఎంత తేడా నీలో కనిపిస్తోంది. వెనకటికి నీలాంటివాడు అమృతపానం చేసి గోమూత్రంతో నోరు కడుగుకున్నాడట. ఇంత చక్కగా ఎదుటివాడిని ఎత్తి పొగిడేవాడివి ఎందుకయ్యా నరాలు తెంచే శూలపు పోటు వంటి మాటలతో ఇన్నాళ్ళు బతికావు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. నిజమే పెద్దనార్య, చాలా బాగా చెప్పారు వంతపాడాడు తాతాచార్యులు. ఆ మాటలకు దర్బారు నవ్వులమయం అయ్యింది. రాయలు నవ్వలేదు, ఆశ్చర్యంగా చూశాడు. రామలింగడు ముసిముసిగా నవ్వి ఆ మాటలకు మరింత హాస్యాన్నిచ్చాడు. పెద్దనార్య, మీరన్న మాటలు నిజంగా శూలాల్లా రామలింగనికి గుచ్చుకుని ఉండాలి. ఏమి విచిత్రమో కానీ అతడు ఎందుకు ఇంతగా భరిస్తున్నాడు? నాకంతా అయోమయంగా ఉంది. ఏది ఏమైనా రామలింగ, నీకు ముందే హెచ్చరిస్తున్నాను. నువ్వు నిజంగా అలసాని పెద్దనకు సేవలు చేసినా నాకేమీ అభ్యంతరం లేదు. నీ మనస్సులో ఏదో పెట్టుకుని కక్ష సాధింపులో ఉంటే మాత్రం పెద్దనకు ఏ చిన్న అవమానం జరిగినా తీవ్రంగా పరిగణిస్తాను. అంతా ఒక కుటుంబంలా ఉన్నాం. ఆయన మనకు, మన భువన విజయానికి పెద్ద దిక్కు. వీటన్నింటినీ మించి నాకు బాల్యమందు గురుదేవుడు. రాయలు తీవ్రస్వరంతో చెప్పి ఆ రోజుకు సభ చాలించి వెళ్ళిపోయాడు. అలసాని పెద్దన మరింత ఉత్సాహంతో రామలింగడి వైపు ఎగాదిగా చూసి, రాయలవారికి ఇప్పటికీ నీవంటే నమ్మకం లేదు. నా విషయంలో చాలా సూటిగా చెప్పారు. ఒకవేళ రాయలవారి అనుమానం నిజమైతే, నీలో ఇంకా కుళ్ళుబుద్ధి ఉంటే దాన్ని తగలెట్టేయి అని చెప్పి రుసరుస వెళ్ళిపోయాడు. మిగిలిన కవులు రామలింగని చుట్టూ చేరి, ఏమిటయ్యా ఆ ముసలాడు తెగ మిడిసిపడుతున్నాడు? నీవేమో అతనికి పూర్తిగా పాదాక్రాంతుడవయ్యావు. నీ వచ్చాక పెద్దనకు గుర్తింపు తగ్గిపోతుంది అని అనుకున్నాం. ఇది కలికాలం, మాబోటి వారికి న్యాయం ఏం జరుగుతుంది అని కొందరు వాపోయారు. రామలింగడు శూన్యంలోకి చూశాడు. తాతాచార్యులు వచ్చి, రామలింగ, నువ్వు ఎందుకు పెద్దన అడుగులకు మడుగులు ఒత్తుతున్నావో చెప్పమందువా? నీకు వికటకవి అనే బిరుదు సార్థకం అవుతుందని కదూ, లేకపోతే నీవేమి ఊడిగం చేయటం ఏమిటి అని ఎత్తిపొడిచాడు. తాతాచార్యుల వారు, తగునా మీకిది గమనిస్తున్నాను. ఆజ్యం పోయటంలో దిట్టలయ్యారు. ఎందుకు నాపై మీకు ఇంత చిన్న చూపు? నాకు తెలిసి నేను మిమ్మల్ని బాధించిన పని ఏమీ చెయ్యనే లేదు. రామలింగ, నువ్వు పట్టపురాణి తుక్కాదేవిని, రాయలను 6 మాసాలు కలవనీయకుండా చేశావు. ఆమె నన్నాశ్రయించింది. నేను ఎంత చెప్పినా రాయలవారు ఆమెను స్వీకరించలేదు. చిటికెలో ఆ దంపతులను కలపగలనని చిటికెలోనే కలిపావు. ఇందులో నేను పరోక్షంగా ఓడినట్లే కదా. అందుకే నీవంటే నాకు ఒక విధంగా అసహ్యం. తాతాచార్యులు లోపలదంతా దాచుకోకుండా కక్కాడు. ఇందుకు నేనెట్లా బాధ్యుడిని? ఆ చిటికెలో పనిని మీరు చెయ్యలేకపోయారా? ప్రత్యక్షంగా గెలిచేవారు కదా. చాలించు, నువ్వు కపట మాటలకు ప్రసిద్ధుడివి. నీ అంతటి మాటకారితనం లేనందున ఇదిగో ఇలా నీకు జవాబు చెప్పుకునే స్థితిలో ఉన్నాను. పెద్దన మీద ఈగ వాలడానికి లేదు అని రాయలవారి శాసనం తెలిసింది కదా అని పకపక నవ్వుకుని వెళ్ళిపోయాడు. పండితపుత్ర పరమసుంఠ కథ యొక్క కొనసాగింపును 2వ భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.